దేవుడు ఇచ్చినందుకు ఆయన రుణము మనము తీర్చుకోలేము. మనకి ఇచ్చినందుకు దేవుడి చిత్తంలో మనము చాలా జాగ్రత్త కలిగి దేవుడి కొరకు ప్రార్థించుకోవాలి. ఆ ప్రభు ఆయన చిత్తమే జరుగుతూ ఉంటుంది. ఆయన కొరికే మనం ముందుకు నడుస్తూ ఉండాలి. ఈరోజు ప్రతి కార్యము జరగాలన్నా దేవుడి చిత్తమే, ప్రతి అవసరము జరగాలన్నా దేవుడి చిత్తమే, ఏమి చేయాలన్నా దేవుడి చిత్తమే జరుగుతూ ఉంటుంది. ఆ దైవము కన్నా మించిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. కాబట్టి ఆ దైవముతోనే మనము నడుస్తూ ఉంటే, ఆయన కోసమే మనం నడుస్తూ ఉంటే ఆయన మన కుటుంబానికి నడవగలుగుతాడు. మీ పంట భూముకు నడుస్తాడు, ఉద్యోగానికి నడుస్తాడు, చదువుకునే కాడికి నడుస్తాడు. బిడ్డ మరి ఏ పని చేసినా కూడా దైవము నడుస్తాడు. ఎందుకు అంటే ఆయన కొరకు మీరు నడిచి ఉంటే ఆయన మీ కుటుంబానికి నడుస్తాడు. ఆనాడు మరి భర్త లేని స్త్రీ అంటే పని చేసుకుంటుంది, పసిబిడ్డలతో ఉంటే ఆమె దగ్గరికి నడిచి ఉన్నాడు. నడిచిన టైంలో ఆమెను ఆకలైతుంది అడిగినప్పుడు ఆమెకు ఇంటికి తీసుకువచ్చి బిడ్డల కొరకు వండిన 3 రొట్టెలు, ఇంకా పిండి లేదు, ఆమె ఇంట్లో నూనె లేదు. ఆ పిండి లేని స్థితిలోనే ఆ 3 రొట్టెలతో దేవుడి చేతులు పెట్టింది. ఎందుకు తెలుసా? బిడ్డలు ఆకలి కూడా పక్కన పెడేసుకొని ఆమె ఆకలి దేవుడిది తీర్చటానికి వచ్చింది. అంటే దేవుడని ఆమెకు కూడా తెలియదు ఆ స్థితిలో. కానీ అమ్మ అని ఒకరు అడిగారు కాబట్టి ఈ స్థితిలో నేను ఆమెను పెట్టాలి అని ఆమె మనసు కలిగి ఆ చేతిలో పెట్టేసరికి దేవుడు ఆమె కుటుంబము నింపిపోయాడు. హల్లెలూయా! దేవుడు ఆమె కుటుంబానికి నింపాడు. జీవిత కాలము ఏ ఇబ్బంది లేకుండా అన్ని ధనము కాడించి, ధాన్యము కాడించి, ఆహారము ఎంత తిన్నా కూడా తరగకుండా దేవుడు దీవించి ఉన్నాడు. ఎందుకు దేవుడు దీవించాడు అంటే ఆమె కుటుంబంలో ఉన్న 3 రొట్టెలు బిడ్డల ఆకలి అనేది తల్లికి తెలుసు. కాబట్టి తల్లి అయినా కూడా నన్ను అడిగిన బిడ్డ ఆకలి తీరుస్తే నా బిడ్డల ఆకలి దేవుడు తీరుస్తాడని మంచి మనసుతో ఆమె ఆకలి తీర్చిందని ఆమె అనుకుంది. కాబట్టి దేవుడు చిత్తము, దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆకలి తీర్చాడు. హల్లెలూయా! ఆమె కుటుంబానికి జీవితకాలము తోడుగా ఉన్నాడు. అలాగనే మంచి మనసుతో మనం కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు మన ఆకలి తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా!